అత్తయ్య మీరు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు. ఓ సారీ అమ్మా. థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అత్తయ్య. అత్తయ్య, ఉదయం మీరిచ్చిన కోటింగ్ కి అర్జున్ కంపెనీ పేరు మారుస్తాను అనగానే సత్య ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది అత్తయ్య. ఎలా అత్తయ్య ఇంత కరెక్ట్ గా ప్లాన్ చేశారు? నేను అర్జున్ కి అమ్మనమ్మా. నా కొడుకు ఏ టైంలో ఎలా ఉంటాడు అనేది నాకు తెలీదా? కానీ అత్తయ్య సూపర్ గా దెబ్బ కొట్టారు. దాని ముఖం ఎలా మాడిపోయిందో చూడండి. కానీ అది నాకు చేసిన దానికి ఈ బాధ తక్కువగా అనిపిస్తోంది. దానికి కొంచెం డోస్ పెంచుదామా? సత్య, ఒకసారి ఇలా రామ్మా. ఒక విషయం మాట్లాడాలి. పూలు పడిపోయాయి, చూసుకో. సత్య, తల్లో ఉన్న పూలు పడిపోయినా కూడా తెలియకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదత్తయ్య. సరే, అర్జున్ కి ఫోన్ చేసి మీ జాయింట్ అకౌంట్ చెక్ బుక్ ఎక్కడుందో కొంచెం అడుగమ్మా. అడుగమ్మా. సరే. ఇప్పుడు సత్య ఎందుకు కాల్ చేస్తోంది? దీంతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఏమైందమ్మా? కాల్ కట్ చేస్తున్నారు అత్తయ్య. ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నారనుకుంటా. ఇది అంతకంటే ఎమర్జెన్సీ అమ్మా. నువ్వు ఇంకొకసారి కాల్ చేసి చూడు. సత్య, అర్జున్, నేనెందుకు కాల్ చేశానంటే నేను ఒకసారి కాల్ కట్ చేస్తే నేను బిజీగా ఉన్నానని అర్థం కాదా నీకు? అది కూడా నువ్వు అర్థం చేసుకోలేవా? ఎందుకు ఇలా పదే పదే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నావు? ఫోన్ పెట్టు, నేనే తర్వాత చేస్తాను. తనేదో అర్జెంట్ పనిలో ఉన్నారనుకుంటా అత్తయ్య. డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నారు. నేను మాట్లాడే లోపే తను కట్ చేసేశారు. వీడొకడు సిచ్యువేషన్ తెలుసుకోకుండా. శృతి, నా ఫోన్ ఇవ్వమ్మా. ఆగు. అమ్మా. అర్జున్, ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నావా బాబు? నేను డిస్టర్బ్ చేశానా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. అర్జెంట్ వర్క్ ఏం లేదమ్మా. ఒక క్లయింట్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ చాలా బోర్ కొడుతోందమ్మా. నేను ఇప్పుడు టోటల్ గా ఫ్రీ అయ్యమ్మా. చెప్పు. ఏం లేదు అర్జున్, మీ జాయింట్ అకౌంట్ చెక్ బుక్ ఎక్కడుంది? కొత్త ఫ్యాక్టరీ ల్యాండ్ విషయంలో అది కొంచెం అవసరమైంది. అది ఆ రోజే నేను నాన్నకిచ్చేసానమ్మా. ఓ ఓకే బాబు, అందుకోసమే ఫోన్ చేశాను. సరే అమ్మా. సరే, థ్యాంక్స్ బాబు. సూపర్ స్ట్రోక్ ఇచ్చారత్తయ్య. నా కొడుకు దగ్గర దానికి ఏ స్థాయిలో మర్యాద గౌరవం ఉందని ప్రూవ్ చేయడం కోసం ఇలా చేశాను. ఇప్పుడు దానికి అర్థమై ఉంటుంది. ఇలా నన్ను అవమానించావు కదా అర్జున్. ఇంత దారుణంగా నువ్వు నన్ను చూస్తున్నావా? ఇదే నా నీలా నాకిచ్చే గౌరవం మర్యాద ఇవేనా?